హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, విద్యార్థులందరికీ కూడా గుడ్ న్యూస్. ముందుగానే ఈసారి అయితే కనుక ముందుగానే కాస్త ఎండలు పెరుగుతున్నందువల్ల అయితే ఒంటిపూట బడులు కూడా ముందుగానే ఇవ్వబోతున్నారు. అలాగే కొత్త టైమింగ్స్ కూడా రావడం జరిగింది. టైమింగ్స్లో కూడా మార్పులు అయితే వచ్చాయి. సో ఎప్పటి నుంచి ఒంటిపూట బడులు ఇస్తారు, అలాగే సెలవులు ఎప్పటి నుంచి ఇస్తారు, టైమింగ్స్ ఏం మారుతున్నాయి అన్ని వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈసారి కాస్త ముందుగానే ఒంటిపూట బడులు అయితే ఇవ్వబోతున్నారు. కొత్త టైమింగ్స్ ఏంటంటే చూద్దాము. నిన్న మొన్నటి వరకు వణుకు పుట్టించినటువంటి మంచు తెరలు మెల్లగా జారుకుంటున్నాయి. ఉదయం సాయంత్రం వేళలో కాస్త చల్లగా అనిపించినా రోజు మొత్తంలో అయితే కనుక సూర్యుడు తమ ప్రతాపం చూపుతూనే ఉన్నాడు. ఈ నెలాఖరుకు ఎండలు కాస్త ముదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. రోజు రోజుకి పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళన్నిటికీ కూడా పిల్లలకు ఒంటిపూట బడులు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు అయితే ప్రారంభించనున్నట్లు ప్రకటన వెలువరించింది. వచ్చే నెల 16 నుంచి హాఫ్ డే స్కూల్స్ ఇవ్వబోతున్నారు. అలాగే దీంతో మార్చి 16వ తేదీ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే స్కూల్స్ అయితే ఉంటాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనాన్ని అందజేసి విద్యార్థులందరినీ కూడా ఇళ్లకు పంపించేస్తారు. ఉదయం 8 నుంచి 12:30 తర్వాత భోజనం పెట్టి పంపిస్తారు. మరోవైపు 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న సెంటర్లో ఉదయం అయితే పరీక్షలు జరుగుతాయి. కాబట్టి ఈ స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నడుపుతారు. పరీక్షలు ఉన్నంతకాలం 10వ తరగతి స్పెషల్ క్లాసులు యథావిధిగా నడుస్తాయి. అనంతరం ఇంకా ఆ తర్వాత ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవులు ఇస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన కూడా వెలువరించింది. అంటే వచ్చే నెల 16 నుంచి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఇంకా వేసవి సెలవులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే జూన్ 12 నుంచి 2026-27 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఇక వేసవిలో తీవ్ర ఎండల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యకి ప్రకటన చేసింది. తల్లిదండ్రులు, విద్యార్థులు షెడ్యూల్ ప్రకారం ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది. మరోవైపు రంజాన్ నేపథ్యంలో ఉర్దూ మీడియం బడులు, డైట్ కాలేజీలకు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు కూడా ఒంటిపూట బడులు నిర్వహించేలాగా ప్రత్యేక మార్పులు చేశారు. ఆయా స్కూళ్లలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు తరగతులు నడపాలని పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నారు. అవసరమైతే వారంలో ఒకరోజు అదనపు తరగతులు పెట్టాలని సూచించారు. ఉపవాసంలో ఉన్న విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. సో ఉర్దూ మీడియం బడులు ఏవైతే ఉన్నాయో వారికి ఫిబ్రవరి 19 నుంచే ఒంటిపూట బడులు అయితే స్టార్ట్ కానున్నాయి.